సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే టీవీఎస్ ఎన్టార్క్ 150 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్తో పాటు ఈ స్కూటీ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎవరు తీసుకుంటే బాగుంటుంది, సో దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ స్కూటీ కొనే ప్రయత్నం ఉంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం డైలీ మన ఛానల్లో 2 వీలర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 2 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి టీఎఫ్టీ వేరియంట్. సో టీఎఫ్టీ వేరియంట్ అనేది టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ మంత్ అయితే ఉంది టాప్ మోడల్ అనమాట. స్టాండర్డ్ వేరియంట్ కి టీఎఫ్టీ వేరియంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్టాండర్డ్ వేరియంట్ లో మనకి ఇక్కడ స్ప్రింట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ టీఎఫ్టీ వేరియంట్ లో ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా 5 ఇంచ్ టీఎఫ్టీ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీంట్లో మనకి 50+ అయితే మనకి ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ స్టాండర్డ్ వేరియంట్ కి అలాగే టీఎఫ్టీ వేరియంట్ కి అప్రాక్సిమేట్లీ ఒక 10,000 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రైస్ గురించి మీకు ఎగ్జాక్ట్ గా మీకు లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి 4 కలర్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది నింబస్ బ్లూ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి 2 గుడ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకి లూజ్ పార్ట్స్ కానీ చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీగా మనకి దీన్ని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీగా ఆఫర్ చేశారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిర్రర్స్ పైన చూడొచ్చు ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కనుక చూసుకున్నట్టయితే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే హార్స్ లోగో అయితే ఉందన్నమాట టీవీఎస్ వాళ్ళది అయితే. అండ్ నెక్స్ట్ మేజర్ అట్రాక్టివ్ థింగ్ దీంట్లో దీని యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అని చెప్పొచ్చు. దీంట్లో ఇక్కడ చూడొచ్చు బైఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. 1 కాదు 2 కాదు మొత్తం 4 అయితే ఉంటాయి అనమాట. సో చూడటానికి మాత్రం చాలా ఐ క్యాచ్గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఎల్ఈడి లైటింగ్ సెటప్ అనేది ఆఫర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ లైటింగ్ విజిబిలిటీ దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే నెక్స్ట్ దీనికి ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా దీంట్లో మనకి ఇన్బిల్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మడ్గాడ్ పైన చూడొచ్చు సూపర్ మోటో ఈబీఎస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఈబీఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక స్కూటీకి ఏబీఎస్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది మనకి 150cc ఇంజిన్తో రావడం జరుగుతుంది. సో ఇంజిన్ కాన్ఫిగరేషన్స్ అనేవి మీకు ఫర్దర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రంట్ కానీ చూసుకుంటే ఇక్కడ 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 220mm డిస్క్ బ్రేక్ ఇక్కడ మనకి సింగిల్ ఛానల్ ఏబీఎస్ అనేది ఇంక్లూడ్ చేశారు అనమాట. సో డిస్క్ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి పెడల్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బెటర్ బ్రేకింగ్ బైట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. సో రైడ్ రివ్యూలో మీకు బ్రేకింగ్ బైట్ అనేది ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ బాడీ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ దీంట్లో మనకి వీల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వీల్ అయితే చూడొచ్చు మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే సైడ్ ప్యానల్స్ మీద ఇక్కడ మనకి 150 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 155mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 అయితే ఉండాలి. బట్ దీంట్లో 155mm అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ లేదంటే పాట్ హోల్స్ రెడీ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మేజర్ గా మనం ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో టెక్నికల్ గా 149.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 3 valve తో BS6 phase 2 norms కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ అనేది 13 bhp పవర్ ని 7000 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ సరికి 14 Nm టార్క్ ని 5500 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈవెన్ మనం పల్సర్ తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి దీని యొక్క పవర్ అండ్ టార్క్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి దీంట్లో టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేసినప్పుడు రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక రింగ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇదేమి డిస్క్ కాదు, అలాగే RLP సెన్సర్ అయితే ఏం కాదనమాట. సో దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాక్షన్ కంట్రోల్ రింగ్ మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవుతుంది అనమాట బ్రేకింగ్ సిస్టమ్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఏం లేదు, సో అడ్జస్టబుల్ ఇచ్చింటే బాగుండదని చెప్పేసి సో నాకైతే అనిపించింది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/80 12" ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో టైర్ పైన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి టైర్ హగ్గర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా మనకి LED ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి చూడడానికి కూడా చాలా క్యూట్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ కూడా కంప్లీట్ గా LED టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైల్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క లెంత్ కూడా 765mm అయితే ఉంటుందని చెప్పొచ్చు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మరి అంత హార్డ్ గా లేదు, అలాగే మరింత సాఫ్ట్ గా కూడా లేదు, మీడియం గా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ కూడా మనకి కంఫర్ట్ గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సెక్షన్ లో స్ప్లింట్ గ్రాబర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 22 లీటర్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫుల్ ఫేస్ ఎలిమెంట్ మనం దీంట్లో ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ OBD2 సెన్సార్ అయితే కనిపిస్తుంది. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. టైప్ అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5.8 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క మైలేజ్ కూడా మనం ఈజీగా ARA అయితే 40 కిలోమీటర్స్ అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 35 to 37 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీనిపైన E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ చేయించుకోవచ్చు. అంటే E20 క్యాపబిలిటీస్ రావడం వల్ల సో మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క వెయిట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీని యొక్క కర్వ్ వెయిట్ అనేది కంప్లీట్ గా 115 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో మరి అంత ఓవర్ వెయిట్ ఏం లేదు, సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్కూటీ అనేది. అండ్ దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 775mm అనేది ప్రొవైడ్ చేస్తారు. సో చాలా తక్కువ అయితే ఉంటుందని చెప్పొచ్చు సీట్ హైట్ అనేది. మినిమం మీరు 5.3, 5.4 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ గా చూసుకుంటే ఇక్కడ మనకి ఒక గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటే కనుక అవి ఈజీగా మీరు దీంట్లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ కింద కూడా ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి కీ పొజిషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కీ అనేది TVS లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, లేదంటే హ్యాండ్ లాక్ చేసుకోవడానికి, లేదంటే మనం సీట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి, అలాగే ట్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క హ్యాండ్ బార్ గురించి అని చెప్పొచ్చు. సో దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఒక బైక్ రైడ్ చేసిన ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడం ఇక్కడ మనకి ఒక బటన్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మనకి ఒక 4 బటన్స్ అయితే ఉన్నాయి కదా. సో దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా కింద చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ లోడ్ ఆప్షన్ దీంట్లో మనకి లేదనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ మనం ఒక 3 స్టెప్స్ అయితే మనం మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ దీంట్లో మనకి పార్కింగ్ బ్రేక్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి అని చెప్పొచ్చు. దీంట్లో 5" TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కన్సోల్ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి హ్యాండ్ బార్ మీద కొన్ని స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు. సో పై బటన్ మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ స్ట్రీట్ రేస్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అనేవి మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో అయితే మనం షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ సెట్ బటన్ మనం క్లిక్ చేస్తే కనుక మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో రైడింగ్ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ట్రిప్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ కింద వెహికల్ కంట్రోల్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది, ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద కనెక్టివిటీ కనిపిస్తుంది. సో మనం ఏమైనా బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి పేరైన డివైస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ కింద ప్రైవసీ కనిపిస్తుంది, దీంట్లో డూ నాట్ డిస్టర్బ్ అలాగే ఇంకాగ్నిటో మోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే కస్టమ్ విజెస్ అయితే ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే థీమ్ అయితే కనిపిస్తుంది, ఆటో లైట్ డార్క్ అని కనిపిస్తుంది. ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ విజిబుల్ అయితే అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ లైక్ డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ ఉంటాయి, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ స్కూటీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,09,400 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,28,500 రూపాయలు అయితే ఉంది. అలాగే TFT వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,18,400 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది
1,38,000 రూపాయలతో అమరావతి టీవీ షోరూమ్ లో అవైలబుల్ గా అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 30,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ ఎంటార్క్ 150 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.